సమాజంలోని సమస్యలను వెలికి తీయడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మంగళవారం TUWJ IGU ఆధ్వర్యంలో చిట్యాల గ్రామ శివార్లోని దేశనేని శ్యామలామ్మ ఫంక్షన్ హాల్లో మెడికోవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. TUWJ IGU రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నో సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం దిశగా చొరవ చూపుతారని చెప్పారు. మన దేశంలో ఎంతో మంది గొప్ప జర్నలిస్టులు ఉన్నారని, పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపట్టడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జర్నలిస్టులు సమయాభావం లేకుండా పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారి సొంత ఆరోగ్యంపైన సైతం శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణను ముందుండి నడిపించిన జర్నలిస్టులు బొడ్డుపల్లి లక్ష్మణ్, మన్యవ్, తైలం, అరుణ్ రాజ్, గంధవ్ దినేష్ కుమార్లను కలెక్టర్ సాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో మెడికోవర్ హాస్పిటల్ ప్రతినిధులు, జర్నలిస్టులు, వైద్య శాఖ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం విలువలో బాగుంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాము. ఆరోగ్యంగా లేకపోతే మనం ఏ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోలేకపోతాము. ఆ రకంగా మనమందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన మెడికోవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్తో పాటు టూడీకో తర్వాత ECG చేయడం జరుగుతుంది. మన DMHO తరఫున మనకు మిషన్ మధుమేహ కింద అందరికీ కూడా 30 years అబోవ్ ఉన్న వాళ్ళకు దాదాపు మన జిల్లాలో 3,65,000 మంది 30 years అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి ఆశా కార్యకర్త నుంచి ఆరోగ్య కార్యకర్త వరకు హౌస్ సర్వే చేయించడంలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిషన్ మధుమేహ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా టీవీ ప్రోగ్రామ్ 100 days టీవీ ప్రోగ్రామ్ కింద మన జిల్లా కూడా సెలెక్ట్ కావడం జరిగింది. దీంట్లో దాదాపు 1,60,000 మంది వాళ్ళందరికీ కూడా వనరు పాపులేషన్ జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి గారికి, అలాగే DMHO మరియు వైద్య విభాగం నుంచి చేసిన మిగతా డాక్టర్లకు, మా జర్నలిస్టు సోదరులకు, ఈ వైద్య శిబిరం కోసం వచ్చినటువంటి నా జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ముందుగా కోరుకుంటున్నాను. ఈ యూనియన్ దాదాపు 70 సంవత్సరాల చరిత్ర, వనపర్తిలో ఈ యూనియన్ 40 సంవత్సరాల చరిత్ర. ఇక్కడ నేను ఫౌండర్. అయితే యూనియన్ అని కానీ, జర్నలిస్ట్ అని కానీ, అసలు జర్నలిజంలోకి 4 దశాబ్దాల క్రితం అడిగిడడానికి ప్రధాన కారణం పేద ప్రజలకు సేవ చేసేందుకు ఇంతకంటే మించిన గొప్ప అవకాశము ఇంకోటి లేదని నేను భావించిన. ఆ నేపథ్యంలో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను దానికి కట్టుబడి పని చేస్తున్నా. ఎందుకనంటే ఏ రోజు కూడా జర్నలిస్టు అంటే నేను కొన్ని రాసిన కానీ అది ఒకటి చిన్న 2 మాటలు చెప్తా. రాసినటువంటివి వృత్తి ఎట్లాంటిది, ఇందాక తమ్ముడు చెప్పాడు, సాయంత్రం అయితే చాలు ఎంత టెన్షన్ ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేశాడు. అట్లనే ఇంకా అట్లాంటివి మనకు చాలా ఉన్నాయి ఇబ్బందులు, పరిస్థితులు. సరే, ఏమున్నా కూడా జర్నలిస్టుల పరిస్థితి ఏంటిది, దాన్ని ఎట్లా మార్చుకోవాలి, మనం ఎట్లా ఈ తట్టుకొని మన వృత్తికి న్యాయం ఎట్లా చేయాలి, ప్రజలకు సేవ ఎట్లా చేయాలి అనే విషయంలో మనం ఏమాత్రం వెనక్కి పోకుండా ఇప్పటి వరకు కష్టపడి పనిచేస్తున్నటువంటి నా జర్నలిస్ట్ నేను అభినందిస్తూ, మన ఏన్షియంట్ టైంలో మన యాన్సెస్టర్స్ వాళ్ళు నడిచేవారు 10,000, 20,000, 30,000 అడుగులు కూడా నడిచేవారు. కానీ మనం ఇప్పుడు మన జాబ్ వల్ల, మనకున్న మోడర్న్ సొసైటీలో ఉన్న వసతుల వల్ల మనం ఒక చైర్కే పరిమితం అవుతున్నాం. నేను కూడా వాస్తవంగా నా ఫోన్లో చూసి రోజుకి 8 అడుగులు నడిచాను. నేను ఇంకా ఫీల్డ్కి వెళ్ళి తిరిగినప్పుడు కూడా 3,000, 4,000 అడుగులు అయితే మీరు కూడా చూసుకోండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫోన్లో ఇప్పుడు ఉంది కిలోమీటర్ అని, స్టెపోమీటర్ అని చాలా యాప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని
ఈ ఒక్క చిన్న మనం అడుగు దీని తరపున వేస్తే మనం చాలా సొసైటీలో చాలా మంచి ఆరోగ్యంగా ఉంటాము. మరొకసారి మధు గారికి, మీ టీం అందరికీ, యూనియన్కి ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు. అండ్ మీరు ఏదైతే చాలా మంది ఇందాక చెప్తున్నారు, మనం హెల్త్ ప్రోగ్రామ్స్ అందించాలంటే అది కేవలం మాకున్న మంచి టీం వల్ల జరుగుతుంది. అది డిఎంహెచ్ఓ గారు కావచ్చు, సాయినాథ్ గారు కావచ్చు, రామచంద్ర గారు కావచ్చు, ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వాళ్ళు రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినాము. ఈ డయాబెటీస్ టెస్ట్ ఎట్లా చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ డయాబెటీస్ టెస్ట్ చేయడానికి చాలా ముందస్తుగా వాళ్ళు ఎంతూజియాజం కూడా చూపిస్తున్నారు అండ్ అందరికీ మంచిగా చేస్తున్నారు. ఇందాక మహమ్మదాబాద్లో వెళ్తే ఆల్మోస్ట్ 1000 మందికి టెస్టులు చేసి ఒక 26 మందికి కొత్త డయాబెటిక్ కేసెస్ వచ్చిన వాళ్ళు తెలిసింది. 1000 మందిలో 26 మందికి కొత్తగా షుగర్ ఉన్నట్టు. మహమ్మదాబాద్ అది ఒక పెద్ద సిటీ లాగా కూడా కాదు. ఒక విలేజ్లో 26 కేసులు పాజిటివ్ వచ్చినాయంటే అది చాలా పెద్ద విషయం. వాళ్ళకి మళ్ళీ హెల్త్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి మందులు ఇవ్వడం, ఇదన్నిటికీ మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ తోడ్పడుతున్నారు కాబట్టి మనం ఇంత మంచి ఆరోగ్య సేవలు ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో ఓకేనా అంటే ఓకే అంటారు, కానీ నువ్వు లేచినప్పుడు నీకు జబ్బు వచ్చేస్తుంది, నీకు క్యాన్సర్ ఉంటుంది, అప్పుడు వద్దు నాకు వద్దు. లేదు, లేచినప్పుడు నువ్వు నీకు 100 కోట్లు ఈరోజు ఇస్తా, కానీ నువ్వు రేపు రేపు చనిపోతావు, నీకు ఓకేనా? వద్దు, నాకు 100 కోట్లు వద్దు, నేను బ్రతికే ఉంటాను అంటే మనం రేపు జస్ట్ కళ్ళు తెలవడానికి కానీ, రేపు మనకి ఎలాంటి జబ్బు రానివ్వ కానీ, దానికి మనం ఇచ్చే వాల్యూ 100 కోట్ల కంటే చాలా ఎక్కువ. అది మీరందరూ గుర్తిస్తారు. కానీ అయినా మనం మన డైలీ ప్రాక్టీసెస్లో, మనం తినే ఫుడ్లో కానీ, మనం చేసే ఎక్సర్సైజ్లో కానీ ఆ ప్రాధాన్యత మనం గుర్తిస్తాం. సో మీ అందరికీ చాలా స్ట్రెస్ ఉంటుంది, మాకు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. మాకు ఈ వయసుకే మా చుట్టూ తెల్లబడిపోయింది, మీకు కూడా చాలా తెల్లబడిపోయి ఉంటుంది, చుట్టూ రాలుతూ ఉంటుంది. ఇంత స్ట్రెస్ఫుల్ జాబ్లో మనం ఇంకా హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఖచ్చితంగా మనం తినే ఆహారం కొద్దిగా హెల్తీగా మనం చూసుకోవాలి. సో చిన్న చిన్న మార్పులు, కొద్దిగా నూనె తక్కువ చేయడం. ఇందాక మీకు డిఎంహెచ్ఓ గారు చెప్పారు, ఫోన్లో మనం గంటలు కొద్దీ ఉంటాం. ఐఫోన్లో అయితే చూపిస్తారు మనం ఎంత స్క్రీన్ టైం అని, కనీసం 4 గంటలు 5 గంటలు ఉంటుంది ఇప్పుడు అందరికీ. ఫోన్ వచ్చినప్పుడల్లా మీరు నడవడం స్టార్ట్ చేస్తే చాలా చాలా మనకి బెనిఫిషియల్గా ఉంటుంది. 10 నిమిషాలు నడిస్తే దాదాపు మనం ఒక 1000 స్టెప్స్, ఒక 1000 అడుగులు నడిచినట్టు 10 నిమిషాలు నడిస్తే. మన డాక్టర్ గారు ఇందాక మేడం కూడా చెప్పారు, కార్డియాలజిస్ట్ గారు, ఎక్సర్సైజ్ చేయాలి డైలీ. మన కోసం మనం 1 గంట కూడా తీసుకోకపోతే